జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. దైనందిన జీవితంలో ఏళ్ళనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహర్దశల గురించి మనం చెబుతూ ఉంటాం, వింటూ ఉంటాం. జాతకంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు, ప్రతిబంధకాలు, కష్టాలు ఏర్పడుతూ ఉన్నప్పుడు శని సంబంధమైనటువంటి తీవ్రత కారణంగా మీరు గనక ఇబ్బంది పడుతూ ఉన్నట్టయితే మీరు తక్షణం చేయవలసినటువంటి శాంతి అంటే శని భగవానుడి యొక్క ప్రసన్నతను ఎట్లా మనం సులభంగా పొందవచ్చు. శని భగవానుడి యొక్క ఆలయ ప్రాంగణం అవ్వచ్చు, నవగ్రహాల్లో పడమర దిక్కుగా జ్యేష్ఠ సమేత శని కానీ శని భగవానుడు కానీ ఉన్నట్టయితే గళ్ళు ఉప్పుని గనక స్వామివారి యొక్క పాదాల చెంత ఉంచి నలుపు రంగులో ఉన్నటువంటి నువ్వుల నూనె రెండిటి మిశ్రమం చేత శని భగవానుడికి కనుక అభిషేక క్రతువును జరిపి నలుపు వస్త్రాన్ని స్వామివారికి సమర్పించి నలుపు లేదా నీలవర్ణంలో ఉన్నటువంటి పుష్పాలు లేదా పుష్పాల మాల స్వామివారికి అర్పించి నలుపు రంగులో ఉన్నటువంటి ఫలాల్ని గనక స్వామివారికి అందజేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసి కాళ్ళు ముఖాన్ని కడుక్కొని పరమేశ్వరుని ప్రార్థించి ఆ స్థానం నుంచి ఇంటికి వస్తే యోగదాయకమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. శని భగవానుడు ఆడంబరమైనటువంటి పూజాది క్రతువు కంటే కూడా నియమనిష్టలతో, భక్తి ప్రపత్తులతో మన శరీరాన్ని పరిశ్రమ చేస్తూ చేసేటువంటి పూజాది క్రతువుకి కారణమవుతాడు. అంటే అర్థం ఏమిటి? ఎక్కడో లభించే పుష్పాల కంటే కూడా మీ ఇంటి ప్రాంగణం నుండో తోటలో లభించేటువంటి పుష్పాలని శారీరక శ్రమతో పుష్పాలు ఫలాలు దొరికినట్లయితే వాటిని సేకరించి తీసుకువెళ్ళటం అనుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతుంది. నలుపు రంగులోని నువ్వులతో స్వామివారికి అభిషేకం చేసిన, నలుపు వస్త్రాన్ని స్వామివారికి సమర్పించిన, గళ్ళు ఉప్పుని స్వామివారి పాదాల చెంత ఉంచి వచ్చిన వేగవంతమైనటువంటి పరిస్థితుల్లో అతి శీఘ్రంగా శని భగవానుడు శాంతించటమే కాదు, యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా వస్తాయి. అనుకూలవంతమైన స్థితిగతుల్ని స్వామివారు అనుగ్రహింపజేసేటువంటి అవకాశం ఉంది. చాలామంది వ్యక్తిగతమైనటువంటి జీవితంలో శని భగవాన్ని ప్రసన్నం చేసుకునేటువంటి అధిదేవతా స్వరూపాలని గురించి కూడా చెప్తూ ఉంటారు. శని భగవాను శని ఈశ్వరుడిగా మనం సంబోధన చేస్తాం. నవగ్రహాల్లో ఏ గ్రహానికి కూడా ఈశ్వరతత్వం లేదు. కేవలం శని భగవానుడికి మాత్రమే ఈశ్వరతత్వం ఉంది. ఆ ఈశ్వరతత్వానికి కారకుడైనటువంటి వాడు సాక్షాత్తు కాలభైరవుడు. కాలభైరవాలయానికైనా వెళ్ళి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించిన, లేదా గళ్ళు ఉప్పును వేసి దాని మీద కూష్మాండాన్ని ఉంచి కూష్మాండ దీపాన్ని వెలిగించినా కూడా శని సంబంధమైనటువంటి ఇబ్బందులు పోతాయి. అద్భుతమైనటువంటి స్థితిగతుల్లో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక మూడవది, అటువంటి శని భగవానుడు కూడా సానుకూలవంతంగా స్పందించగలిగినటువంటి మరో తాంత్రిక సంబంధమైన విధి విధానం ఏంటంటే హనుమంతుల వారు. ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళైనా సరే నువ్వుల నూనెను దానంగా ఇచ్చిన అభిషేకానికంటే మునుపే నువ్వుల నూనెతో కనుక హనుమంతుల వారి యొక్క శరీరం మొత్తానికి నువ్వుల నూనెతో మర్దన చేయిస్తే శని భగవానుడు యొక్క విశేషవంతమైనటువంటి వక్రదృష్టి ఉన్న, తీవ్రమైన ఇబ్బందిని కలిగిస్తున్న సత్వరమే మనకు ఉపశమనాన్ని కలిగిస్తాడు. తీక్షణమైనటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడతాం. ప్రత్యేకించి హనుమంతుల వారికి కనుక నువ్వుల నూనె అర్పించడమే కాదు, గంగ సింధూరాన్ని పట్టించిన, గంగ సింధూరాన్ని అర్పణ చేసిన యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణం నుండి తీసుకొచ్చినటువంటి గంగ సింధూరాన్ని గనక నుదుటి భాగాన ధరిస్తూ ఉంటే శని సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు జనబాహుళ్యంలో
తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు శనివారం పూట 7 కొండలవాడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని స్మరణ చేయటం, స్వామివారిని పూజించటంలో కూడా ఒక అంతరార్థమైనటువంటి 7 వారాల యొక్క వ్రతం మనకు తెలుసు. 7 వారాల పాటు నియమనిష్టలతో వెంకటేశ్వర స్వామివారి యొక్క చిత్రపటాన్ని ఇంటి ప్రాంగణంలో ఉంచి మనం పూజిస్తే 7.5 సంవత్సరాల యొక్క ఏలినాటి శని ఫలితం కూడా 7 శనివారాల్లో తొలగిపోతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అవకాశం ఉన్నటువంటి మేరకు మీ జాతకంలో అష్టమ శని నడుస్తున్నా, అర్ధాష్టమ శని నడుస్తున్నా, ఏలినాటి శని నడుస్తూ ఉన్నా మరేం పర్వాలేదు. శని కర్మకారక గ్రహం. మనకన్నీ బాగున్నప్పుడు, శుభగ్రహ దశలు ఉన్నప్పుడు మనం ఎటువంటి పొరపాట్లు చేయకుండా ఉన్నట్టయితే సానుకూలవంతమైన ఫలితాలు ఇస్తాడు. మనం సమయం బాగున్నప్పుడు ఎదుటి వాళ్ళని హింసించటమో, ఇబ్బంది పెట్టడమో, అధర్మపూరితమైనటువంటి కార్యక్రమాల జోలికి మనం వెళ్ళి ఉంటే కర్మకారక గ్రహమైనటువంటి శని ఏలినాటి శనిలో కానీ, శని సంబంధమైనటువంటి దశలు, అంతర్దశలు, విదశల్లో కానీ తీవ్రమైనటువంటి బాధాకారకుడై, సమవర్తికి సోదరుడై ధర్మ పరిపాలన చేస్తూ ఉంటాడు. కాబట్టి శనికి ఇంత విశేషవంతమైనటువంటి స్థితిగతి గురించి మన పెద్దలు చెప్పారు. దైనందిన జీవితంలో అధిదేవత, ప్రతిథి దేవత స్వరూపాలే కాదు, మనకు అవకాశం ఉన్నటువంటి ఈ 4-5 మార్గాల్లో ఏ మార్గంలో ఆ దేవతా స్వరూపాన్ని ఆరాధన చేసినా శని భగవానుడికి ప్రీతి కలిగి యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మనం పొందేటువంటి అవకాశం కనపడుతుంది. మరిన్ని వీడియోలు చూడడానికి కను మన బ్రహ్మపదం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.